ప్రియమైనటువంటి దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయటానికి మీ ముందుకు వస్తూ ఉన్నాను. దేవుని యొక్క చాటున మనము జీవించవలసిన అవసరత ఉంది. జనజీవితములో మన యొక్క పోకడ, మనం బలహీనులము, మనకు ఆశ్రయము కావాలి, శక్తి కావాలి, బలము కావాలి. అందుకే భక్తుడు ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు అనగా దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్రయములో మనము ఉండవలసి ఉంది. 91వ కీర్తన జాగ్రత్తగా మీరు పఠించగలిగితే అందులో ప్రతి కండిషన్స్ చాలా ఆశీర్వాదముతో కూడింది. అందులో ఆ ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే 91వ కీర్తనలో 10 కండిషన్స్ ఇస్తే 28 ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాటిని మనము అన్వేషణ చేయాలి. అన్వేషణ చేసినప్పుడు అందులో దాచబడినటువంటి మర్మాలు గ్రహించవచ్చు, ఆశీర్వాదాలు పొందవచ్చు. దాన్ని ధ్యానించే వారికి దేవుని యొక్క బలమైనటువంటి దీవెనలు కలగాలని కోరుకుంటున్నాను. దేవుడు మీకు అనుగ్రహించునుగాక.